సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ట్రాన్సాక్షన్ కాస్ట్ కలెక్ట్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేసింది. ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, మినిమం ట్రాన్సాక్షన్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. సో మనం డైలీ లైఫ్లో ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి మనం మనీ పంపిస్తాం కదా, అలాంటి కేసెస్లో ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది పడదు. సో ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతుంది. సో అది కూడా మినిమం 2000 అంటే 2000 వరకు ఈ ఛార్జెస్ అనేటివి పడవు. ఒకవేళ 2000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ఈ ఛార్జెస్ అనేటివి పడతాయి. సపోజ్ నేను ఒక షాప్కి వెళ్ళాను, 10,000 బిల్ చేశాను. సో నేను పేమెంట్ చేస్తుంటే నా అకౌంట్లో 10,000 మాత్రమే డెబిట్ అవుతుంది. మర్చెంట్ అకౌంట్లో 9,960 క్రెడిట్ అవుతుంది. ఏదైతే ఈ 40 రూపీస్ ఉంది కదా, 0.4%, ఆ 40 రూపీస్ అనేటివి బ్యాంక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ లాగా కలెక్ట్ చేసుకుంటాయి. సో ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాయంటే యూపీఐ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ అనేది 0.4% ట్రాన్సాక్షన్ కాస్ట్ కలెక్ట్ చేయని చెప్పి మన నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది మనకు ప్రపోజల్ మాత్రమే, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా మనకి రాలేదు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్, సిఏ రాజా వెల్త్ కోచ్.